వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక మంత్రి రోజా స్థిర చర ఆస్తుల విలువ భారీగా పెరిగిపోయింది. 2019 నుంచి 2024 మధ్యకాలంలో మంత్రి రోజా తనతో పాటు భర్త సెల్వమణి, కుమారుడు, కూతురు పేరు మీద ఇళ్లు, ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములు భారీగా కొనుగోలు చేశారు. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్పించాలి అనుకుంటున్నారా? ఈ నెల 25 నుండి మే 26 వరకు మన బాన్సువాడ పట్టణంలో ప్రోమైన్స్ వారి ఆధ్వర్యంలో 6 నుండి 14 వయసు పిల్లలకు కేంబ్రిడ్జ్ వారి యంగ్ లెర్నర్స్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 9100323112 నెంబర్పై సంప్రదించండి. నగరి నియోజకవర్గం నుంచి మూడోసారి బరిలో దిగుతున్న మంత్రి రోజా శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన అఫిడవిట్లో తనతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చెరాస్తులు 2,74,00,000 ఉండగా ఇప్పుడు 4,58,00,000కు చేరాయి. 2019 స్థిరాస్తులు 4,64,00,000 ఉండగా ప్రస్తుతం 6,05,00,000కు చేరాయి. 5 ఏళ్లలో 81 లక్షలు పెరిగాయి. 2019లో 1,08,00,000 విలువైన 6 కార్లు, 1 బైక్ ఉండగా నేడు 1,59,00,000 విలువైన 9 కార్లున్నాయి. 2019 నాటి కంటే కార్ల విలువను ఇప్పుడు భారీగా తగ్గించారు. 5 ఏళ్లలో నగరి నియోజకవర్గంలో భర్త పేరట 6.39 ఎకరాల భూమి కొన్నారు. తమిళనాడులోని కాంచీపురం జిల్లా పాలవేరి, తిరుముకదల్ ప్రాంతాల్లో 2.89 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్టు ఎన్నికల అఫిడవిట్లో తెలిపారు. రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలో 450 చదరపు అడుగులు, పుత్తూరు సమీపంలో 3,750 చదరపు అడుగులు ఇళ్ల స్థలాలు 2020 సంవత్సరంలో కొనుగోలు చేశారు. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలతో పాటు తిరుపతి, నగరి పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసినట్టు వివరించారు. చెన్నై, హైదరాబాద్, నగరి పరిసర ప్రాంతాల్లో భర్త సెల్వమణితో పాటు తన పేరు మీద ఆస్తులు కొనుగోలు చేశారు. కూతురు పేరు మీద 24.53 లక్షల చెరాస్తులు, 27.54 లక్షల స్థిరాస్తులు, కుమారుడు కౌశిక్ పేరు మీద 14.85 లక్షల చెరాస్తులు, 49.87 లక్షల స్థిరాస్తులు ఉన్నాయి. రోజాపై గత ఎన్నికలప్పుడు 4 కేసులుండగా ఇప్పుడు ఒక్కటీ లేదు. ఈమె ఇంటర్ వరకు చదివారు. మంత్రి రోజాకు మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో 39,21,000 విలువైన చీటీ ఉన్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. మరో ప్రైవేట్ చిట్లోనూ ఆమెకు 32,90,450 రూపాయల విలువైన మొత్తం ఉన్నట్టు పేర్కొన్నారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు SR న్యూస్.